ఇది మర్డర్ కేస్, జామీన్ ఇవ్వడం కుదరదు. మేం విశ్వాన్ని చూడాలి. చూడ్డానికి వీల్లేదు. ఏం పీక్తావు? బయటికి వెళ్ళు. ఎంటర్ ఇన్స్పెక్టర్. ఎంటర్ ఇన్స్పెక్టర్. అన్నకు జరిగిన విధంగా విశ్వాకి ఏమైనా జరిగిందనుకో, రండ్రా కోర్టులో తెలుసుకుందాం. ఏంటి కేసు? మర్డర్ కేసు. అది భీమా వాళ్ళ మనుషులనే నరికేశాడు. ఆ అక్యూస్డ్ విశ్వ అన్న వాళ్ళ అబ్బాయట. చిన్నప్పుడే విదేశాలకు పంపి అక్కడే పెంచారట. ఇప్పుడు మహీం స్టేషన్ లో పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఓహో, అయితే బెయిల్ కష్టమే. చిన్నపిల్లాడివి, ఈ లోకాన్ని అర్థం చేసుకోక మా గురించి పూర్తిగా తెలియక చేస్తున్నావు. వదిలేద్దాం అనుకున్నాను. చూశాను. నిన్నెప్పుడు చూడాలి, ఎక్కడ చూడాలి అనుకున్నాను. ఇప్పుడు చూశాను. చూసి భీమా అనుకుని ఇంకెవరినో చంపకూడదు కదా. నువ్వు నన్ను చంపుతావా? మా నాన్నని చంపినట్టే చంపుతాను. అందుకు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. ఏం చేస్తున్నారు? ఇది పోలీస్ స్టేషన్. నాకు ప్రాబ్లం వస్తుందా? ప్రాణాలు మాత్రం వదిలిస్తాను. అవి మీరు తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళి. ప్రామిస్. నన్ను చంపడం సరే,
తెల్లవారాక నువ్వు సూర్యుడిని చూస్తావేమో చూడు. छोड़ दो उसको। छोड़ दो। खोल दो रस्सी। అక్యూజ్ అరెస్ట్ చేస్తే కోర్టులో అప్పచెప్పడమే మన డ్యూటీ. సెల్లో పెట్టి కొట్టడం కాదు. బటన్స్ పెట్టుకోండి. మేడం, అనవసరంగా మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి. ఇది రాజకీయం. నేను రాజకీయ నేతని కాదు, వాళ్ళ కోసం పనిచేయడం లేదు. మేడం, ఐ విల్ సరెండర్ హిమ్ ఇన్ ద కోర్ట్. నీళ్ళు. విశ్వ, సార్ రంజీ మాట్లాడుతున్నాను. ఓకే. సార్, ఎప్పుడైతే అక్యూజ్డ్ని లోకల్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేశారో కోర్టులో అప్పగించడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ముందు నువ్వు అక్కడి నుంచి బయలుదేరు. బట్ సార్, విశ్వ ఎక్కడ? మూవ్ ఫ్రమ్ దేర్. ఇట్స్ మై ఆర్డర్. ఇంటికి వెళ్ళిపో. సార్ నాకు నైట్ డ్యూటీ. అవన్నీ నేను చూసుకుంటాను, వెళ్ళిపో. రే రా. సార్, చికెన్ బిర్యానీ, మటన్ కుర్మా తీసుకురా. ఓకే సార్. 2 గంటలు లేటుగా వస్తే ఓకే చాలు. ఆ ఇన్స్పెక్టర్ ఉంటాయి తెల్లారి వరకు ఇక్కడే ఉంది. గాడిలో ఎంతసేపు మీకోసం ఏం చేయాలి? త్వరగా త్వరగా తీసుకెళ్ళండి. విశ్వ మేమే. జల్దీ జల్దీ త్వరగా తీసుకెళ్ళండి. ఊరికే వెళ్ళిపోకండి, నన్ను కొట్టి వెళ్ళిపోండి. కొట్టండి. చలో వెళ్ళిపోండి. త్వరగా త్వరగా సైలెంట్ గా వెళ్ళిపోండి. చలో చలో చలో. విశ్వ ఎక్కడ? విశ్వ మీ వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు కదా. నీ కస్టడీలో ఉన్నాడుగా, ఇప్పుడు వాడిని కోర్టులో అప్పచెప్పాలి. ఎవరు జవాబు చెప్తారు? సార్, విశ్వ ఎక్కడ ఉన్నా నేను తీసుకొస్తాను. లేదా ఎన్కౌంటర్ ఆర్డర్ ఇవ్వండి, నేనే కాల్చి. పోలీసులే సార్ ప్రజలకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. కానీ ఇలాంటి ఆఫీసర్స్ వల్ల ప్రజలు పోలీసులకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. Any witnesses? No, Your Honor. Since no material evidence or witness statements have been recorded against the accused, this court is inclined to grant bail to the accused. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ మై డ్యూటీ.
సాక్ష్యం చెప్పడానికి ఎవరూ రాకుండా ఉన్నది భయం వల్ల కాదు, మర్యాద వల్ల. నాయకత్వం అన్నది మనం కోరుకుంటే వచ్చేది కాదు, జనం మెచ్చి ఇచ్చేది. నిన్ను పిలుస్తున్నారు, వాళ్ళకి అన్నగా పిలుస్తున్నారు.